టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. బీజేపీ నేత చక్రవర్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల అవినీతిపై స్థానిక ఎమ్మెల్యేకు బీజేపీ నేత చక్రవర్తి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యేకు కంప్లైంట్ చేశాడన్న కోపంతో టీడీపీ కార్యకర్తలు చక్రవర్తిని చితకబాదారు. ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చి మరీ కొట్టారు. ప్రజా పరిష్కార వేదిక సమస్య పైన డిఈ రాజన్న యొక్క సమస్యని గ్రామ సమస్యగా తయారు చేసి డిఈ రాజన్న యొక్క అవినీతిని ఎక్కడ నా మీద పడుతుందో అనేసి టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలని నా కుటుంబం పైన దాడి చేయించినాడు. ముగదెబ్బలు కొట్టి కాళ్ళతో తొన్ని గ్రామాన్నంతా తిప్పి స్టేషన్ పదాంరా, ఆటికి పదాంరా, ఈటికి పదాంరా అని నడి రోడ్లో నన్ను మూగదెబ్బలతో హింసించి పర్యటించిన. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. శివారెడ్డి, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేస్తున్నారో వారు అక్రమాలని బయట పెట్టాడన్న దీనితో ఇవాళ బీజేపీ నేత పైన టీడీపీ వాళ్ళు దాడి చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కూటమి నేతల మధ్య రగడ కిలికి గాలి వల్ల మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అవినీతి అక్రమాల విషయంలో ఇప్పటికే చాలా ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నేతలు ఏ వర్క్ లో అయినా సరే, లేకపోతే ఏ కాంట్రాక్ట్ పనులు సరే పర్సెంటేజ్ తీసుకోవడం, అదేవిధంగా జరగని పనులు కూడా జరిగినట్లుగా చూపించి బిల్లులు డ్రా చేసుకునే వ్యవహారానికి అయితే పూర్తి స్థాయిలో దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కమ్మదూరు మండలానికి సంబంధించి టీడీపీ నేతల అవినీతిని అక్రమాలను ప్రశ్నించారు బీజేపీ నేత చక్రవర్తి. దీన్ని మనసులో పెట్టుకున్నారు. ఎందుకంటే టీడీపీ నేతల అవినీతిపై ఇప్పటికే ఎమ్మెల్యే అభినయ సురేంద్ర బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా అధికారుల తీరును కూడా పదే ప్రశ్నిస్తూ వస్తున్నారు చక్రవర్తి. దీన్ని మనసులో పెట్టుకొని ఒక్కసారిగా చక్రవర్తి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. అతను ఇంట్లో ఉండగా అతను బయటికి తీసుకొచ్చి విచక్షణాయుతంగా దాడి చేసి హత్యాయత్నాన్ని కూడా పాల్పడిన పరిస్థితి చూపిస్తోంది. గాయాల పాలైన చక్రవర్తి, బీజేపీ నేత చక్రవర్తి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆయనకు ప్రస్తుతం చికిత్స అందజేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టీడీపీ బీజేపీ మధ్య వివాదం, అదేవిధంగా టీడీపీ నేతల దాక్షిణ్యం చూపారు. దౌర్జన్యంతో బీజేపీ నేతకు గాయాలైనప్పటికీ ఇప్పుడు దాకా ఎట్లాంటి కేసు నమోదు చేయకపోవడం, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిందితులు ఎవరైతే బాధితులు చెప్తున్నారో వారికి సంబంధించిన టీడీపీ నేతలు ఇప్పుడు దాకా అదుపు తీసుకోకపోవడం పూర్తి స్థాయిలో అనుమానాలు దారితీస్తోంది. ఎమ్మెల్యే అమీయ సురేంద్రబాబు సమక్షంలో పంచాయతీ జరుగుతున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ చక్రవర్తి మాత్రం తనపైన దాడి చేసిన టీడీపీ నేతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.